చర్చించింది ఒకటి, చెప్తున్నది ఒకటి. వాళ్ళు ఏం చర్చించిందో, వాళ్ళు ఏం చెప్తానో అక్కడ ఉన్నోడేవాడు, ఇన్నోడేవాడు, రాసుకొచ్చినోడేవాడు. లోపల జరిగింది ఒకటి, బయటకు చెప్తున్నది మరొకటి. అదే లోపల వాళ్ళతోటి కూర్చున్నది ఎవరు? బట్టి విక్రమార్కతోటి, శ్రీధర్ బాబుతోటి కూర్చున్నది ఎవరు లోపల? వాళ్ళు మాట్లాడుకునే మీకెట తెలిసింది? వాళ్ళు వాళ్ళు పోయిందే సీక్రెట్ మీటింగ్ అంటారుగా. ఆ సీక్రెట్ మీటింగ్లో ఇంకో లెవెల్ ఉన్నారు, సీక్రెట్ పర్సన్. లోపల జరిగింది ఒకటి, బయటికి చెప్తున్నది మరొకటి. మున్సిపల్ ఎన్నికలపై చర్చించామన్న బట్టి, శ్రీధర్ బాబు ఇంటెలిజెన్స్ దృష్టిని మరల్చేందుకే ఒకే కారులో ముగ్గురు. జీవన్ రెడ్డి పాల్గొన్న విషయం గోప్యంగా ఉంచిన మంత్రుల మధ్యలో జీవన్ ఎందుకు? వలస కాంగ్రెస్ డౌట్ ఏం లేదు, ఒరిజినల్ కాంగ్రెస్ డౌట్ ఏం లేదు. కానీ ఈ విషయంలో కేటీఆర్ ఆశల మీద కాంగ్రెస్ నాయకులు నీళ్లు జల్లినట్టు తెలుస్తుంది. నిన్న కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి గారు లేని సమయంలో నలుగురు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నలుగురు మంత్రులు సమావేశం ఏర్పాటు చేసుకున్నది ముఖ్యమంత్రిని సీఎం కుర్చీల నుంచి దించడానికే. ఈ నలుగురు మంత్రులు కలిసి ఇంకో 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏకం చేసి, ఇంకో ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులను ఏకం చేసి, మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వద్దని ఒక ఫిర్యాదు లెటర్ తయారు చేసి ఆ లెటర్ని అధిష్టానానికి చేరవేస్తారేమో అనుకొని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఆశపడ్డది. కానీ కేటీఆర్ ఆశపడిన దానికి కాస్త భిన్నంగా ఇక్కడ వీళ్ళు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పింది. మున్సిపల్ సంబంధించి, ఆ ఎన్నికలకు సంబంధించి వాటిని ఎట్లా ఎదుర్కోవాలనే సమావేశం అయినామని తుస్సు అనిపించింది. ఇక పాపం కేటీఆర్కి కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, అబ్బా మనకి ఇందులో ఏం దొరకలేదు కదా న్యూస్, ఒక అద్భుతమైన న్యూస్ దొరుకుతుంది అనుకున్నాం. ఇంకో 2-3 రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిండడానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద ఇబ్బంది పడేలాగా కామెంట్ చేయడానికి కావచ్చు, మనకు అవకాశం దొరికేది కదా అనుకొని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలను నీరు గారుస్తూ మంత్రులు నిన్న ఇదేం పెద్ద సీక్రెట్ మీటింగ్ కాదు, మీ ముందటనే పోయినాం, మీ ముందటనే అత్తన్నాం, దీంట్లో సీక్రెట్ ఏమున్నది, మేము ఎన్నికలకు సంబంధించి ఆ విషయాలే చర్చించుకున్నామని వాళ్ళు తుస్సుమనిపించింది.